డెలివరీ. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. సార్ చూడండి సార్, కిరణ్ కుమార్ గారు అన్న ఇటు ఒక్కసారి చూడన్నా కొయ్యమాక ఒక్కసారి చూడండి కత్తి పెట్టి విజయ్ అబ్బాయి ఇక్కడ మీరు కుంపుకోండి. జై బలశాలి. అన్న కేక్ పెట్టు అన్న, కేక్ చిన్న మొక్క పెట్టు. ఓకే ఈరోజు మా యొక్క పుట్టినరోజు సందర్భంగా చేసినటువంటి ప్రతిపాడు నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా, అలాగే ఎవరైతే నా మీద అభిమానంతో ఈరోజు వచ్చి ఇంత ప్రేమను చూపించి నాకు ఇంత విషయం చెప్పి చేసి కూడా పేరు కూడాను నా యొక్క ప్రభుత్వం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మీడియా సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నాకు చిన్న రిక్వెస్ట్, మీరందరూ కూడాను రానున్నటువంటి రోజుల్లో నన్ను మీ బిడ్డగా ఆదరించి నన్ను జీవాలుగా చేసుకొని నన్ను ఈ యొక్క ప్రతిపాడు నియోజకవర్గం నుంచి రానున్న రోజుల్లో మళ్ళీ అభ్యర్థిగా గెలిపించాలని అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఎన్నైతే హామీ ఇచ్చారో 6 అన్నారు, సూపర్ 6 అన్నారు, అవన్నీ అన్నారు, ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి దగ్గర ఇప్పటికి 8 నెలలు గడుస్తున్నాయి. 8 నెలల్లో కూడాను ఏది కూడాను వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అది ఏది కూడా వాళ్ళు నిలబడుతున్నారు. ప్రజలందరూ కూడాను బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఇప్పటికే ఎందుకు చేశామో, ఎందుకు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామని చెప్పి బాధపడుతున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడారు. అది ఒక్కటే కాదు, వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో, ఇంటింటికి వెళ్ళి తిరిగారో, ఏదైతే హామీలు ఇచ్చారో ఈరోజు ఏది కూడా పరిపూర్ణ ఏది కూడాను వాళ్ళు ఏది కూడా అమలు చేయాలి. అమలు చేయకపోగా మీరు మొన్న గుర్తించినట్లయితే మీరందరూ బాగా గమనించాలా, ప్రజలందరికీ తెలిసిన విషయం అందరూ గమనించిన మొన్న క్రిస్మస్ పండుగ అవ్వచ్చు, న్యూ ఇయర్ అవ్వచ్చు, సంక్రాంతి పండుగ ఎక్కడ కూడా సంతోషంగా ఎక్కడ కూడా ప్రజలు ఈ యొక్క పండుగలు జరుపుకునే దాఖలాలు ఎక్కడ కనపడాల. అదే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఉన్న ప్రభుత్వంలో అయితే ప్రతి పండుగ కూడా, అంటే అది ఏ విధంగానైనా అవ్వచ్చు, ఏ రుణమైన అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు, ప్రజలందరూ కూడా ఏదైతే జగనన్న ఆ రోజు చెప్పారో అవన్నీ కూడాను లబ్ధిదారులకు అందరికీ కూడా అన్ని హామీ నెరవేర్చడం, దానివల్ల ప్రజలందరూ కూడా సుభిక్షంగా అందరూ కూడా సంతోషంతో ఉండడం చూసాం. కానీ మొన్న పండగలు చూసుకునే అంటే మనకు అర్థమవుతుంది, వ్యాపారాలు కానీ ఎవరు కూడా వ్యాపారస్తులు అయితే చాలా బాధపడుతున్నారు. అంటే అన్న ఎప్పుడు లేదు, ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు కూడాను మాకు వ్యాపారాల్లో ఇంత డల్గా ఉండడం లేదు, ఇంత ఖాళీగా ఉన్నామని చెప్పి. అంటే దీనివల్ల మన ప్రజలకి ఇచ్చాము, సూపర్ 6 అన్నాము, హామీలు అన్నాము, మనం ఇస్తాం అని చెప్పి అన్నారు. కానీ ఒక్కరు కూడా నెరవేర్చుకోగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన వర్గాల పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఇంకొంతమంది ఎవరైతే కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకొని వారు ఇచ్చినటువంటి చెప్పుడు మాటలకు ఏదైతే ఆ హామీలకు ఏదైతే ఉన్నాయో ఆ హామీలను నమ్మి ఎవరైతే ఓటేశారో వాళ్ళందరికీ కూడా ఎంతో బాధపడుతున్నారు. ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి చెప్పాలనుకుంటే అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా, ఈ రోజు నుంచి ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధంగా ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ.